ఇది కొంతమంది అధికారులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నువ్వు అపాయింట్ చేసినాడే నీ వాళ్ళు. ఇప్పుడు 14 మంది కమ్మ డిఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపణ చేసిన పార్టీ 34 మంది డిఎస్పీలకి. కానీ వీళ్ళు ఎంతమందిని అసలు ఏడుగురే. అంటే మనం గమనించాల్సింది వ్యవస్థని వ్యవస్థాకృతం చేసేసాడు, అవినీతిని వ్యవస్థాకృతం చేశాడు, అరాచకాన్ని వ్యవస్థాకృతం చేశాడు. దేశంలో 28 రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరగాలి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం విధ్వంసమా? ఎక్కడైనా ఉందా? ఎన్నికలు 71లో నుంచి లెక్కిస్తే ఎన్నిసార్లు హింసలు జరిగాయి? ఐవి సుబ్బారావు గారు 2009లో ఇదే రాజశేఖర్ ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎలక్షన్ కమిషన్ అది సర్టిఫికేట్ ఇచ్చింది, అద్భుతంగా నిర్వహించామని. ఒక్క రీపోలింగ్ లేదు. ఇక్కడ రీపోలింగ్ జరగకుండా ఆపేశారు. నిజంగా రీపోల్ ఆర్డర్ ఇస్తే డిఫరెంట్ పోలింగ్ ఉండేది. పోనీ ఎంత జరిగింది, ఆయనకి సేఫ్ పాసేజ్ ఇచ్చారు. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ ఎవరి కంట్రోల్ ఉందండి? అసలు మైక్రో అబ్జర్వర్లు ఎవరిని పెట్టారు? ఎలక్షన్ కమిషనేగా, కలెక్టర్లే హైర్ చేశారుగా. అదేమి తెలుగుదేశం వాడు బిడ్డింగ్ చేసుకుంటే వచ్చినాడు కాదు కదా. ఈ వెబ్ కాస్టింగ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఏజెన్సీ ఎవరి కంట్రోల్లో ఉంది? గవర్నమెంట్ కంట్రోల్లో. ఎలక్షన్ కమిషన్ వేసాడు, కలెక్టర్లు వేశారు. అంటే కేవలం మీరు రోజుకు ఒక విధానం గమనించండి. మొదటి రోజు ఏం చేశారు? మీ అధికారంలోకి వచ్చేస్తామన్నారు, 151 స్థానాలు. అందులో చిన్న లాజిక్ ఉంది. 150 ఎడితిప్పిన అదే మన వికెట్ కేవులాగా 151 ఎడితిప్పినదే. నా అంచనాలో 15 రావచ్చు, 51 రావచ్చు, మధ్యలో ఏదైనా రావచ్చు. వాళ్ళకి కుర్చీ జారిపోయిందనే విషయం తెలుసండి. దానికి ఒక వ్యవస్థీకృతంగా రోజుకొక ఈ 14 రోజులు రోజుకో స్టోరీ చెప్పుకుంటూ చివరికి ప్రజలు మమ్మల్ని ఓడించారు అనే మాట ఒప్పుకోకుండా ప్రజలు వ్యవస్థలు మమ్మల్ని వ్యతిరేకించాయి. దీనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే బటన్ నొక్కాడండి. ఎవరికి వెళ్తుంది? మొత్తం 175 కావాలిగా. ఆయనకి 135, 125 ఎందుకు రావాలి? ఏ బటన్ నొక్కినా తెలుగుదేశానికి వెళ్తే వైసీపీ కంటెస్ట్ చేయక్కర్లేదు, ఎప్పుడు దుకాణం సిద్ధేయాలి. ఇది కేవలం ఆడలేక మధ్యలో అన్నట్టు ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకుండా వ్యవస్థలను అడ్డం పెట్టడం. రేపు పొద్దున నిజంగానే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా జరిగిన ఎన్నికలు జరిగాయని నిరూపించుకోవాలంటే ఇప్పుడు వాడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మొన్న ఆ సీసీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది, ట్విట్టర్లోంచి వెళ్ళింది. వాస్తవం కాదా లేదా? అతను మార్పింగ్ చేసిన ధ్వంసమైంది ఈవీఎంఏ కాదా? ఎందుకు 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఒక చోట ఎందుకు రికార్డ్ చేశారు? మిగతా 6 చోట్ల వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది కాదు కదా మెటీరియల్, అందులో ఉన్న కంటెంట్ ముఖ్యం. అది నిజమా కాదా, పగలగొట్టాడా లేదా అది మాట్లాడండి. అంటే అప్పుడు కూడా అంతే. ఆయన ఎవరో హిందూపురం ఎంపీ ఏదో బూత్ బయటకు వదిలితే వీడియో మీకు ఎక్కడిదని అడుగుతారు కానీ అది నిజమా కాదా చెప్పరు. వాడి మీద అతని మీద చర్య తీసుకోడు ముఖ్యమంత్రి. కాకపోతే మళ్ళీ టికెట్ ఇవ్వలేదు, చాలా మందికి ఇవ్వలేదు. అందులో అతను ఒకడు కొట్టుకుపోయాడు అనుకోండి. మర్చిపోయారు రాంబాబు ఇష్యూ, సంజనా సుకన్య రాంబాబు, అవంతి శ్రీనివాసరావు. మన అవంతి శ్రీనివాసరావు వచ్చినప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అరగంట చూడ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ తీయాలి కదా. ఇప్పుడు ఇందాక కూడా మీరు ఇంతకు ముందు డిబేట్లో మీరు జవహర్ రెడ్డి గారి ఇష్యూ మీరు రైట్ చేశారు. అందులో ఒక చిన్న విషయం గమనించండి. ఆయన కొన్నాడని మనం అనలేదు. మూర్తి యాదవ్ గారి ఆరోపణ కూడా ఆయన కుమారుడు అడ్డం పెట్టుకొని డీల్స్ చేపిస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా పోస్ట్ బార్డర్ డెంకాడ మండలంలో ఉండే జీవోలు ఇప్పుడు చూపిస్తాను. ఏ రైతు దగ్గర ఎంత కొన్నారు ఆయన ఖండించగలరా? కంటిన్యూ అవుద్దిలే, అది ఇక్కడతో ఆగదు లేదు, కంటిన్యూ లిస్ట్ కూడా ఇస్తాం. ఏ రైతు దగ్గర ఎంత కొన్నారు అంటే ఇక్కడ